మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తునామములో నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని యొక్క వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 118వ కీర్తన 24వ వచన భాగాన్ని చదువుకుందాం. 118వ కీర్తన 24వ వచన భాగం చదువుకుందాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించేదేమో. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులని ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రం. ప్రభా దేవా, నీవు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రం. ప్రభా ఏక సమయంలో ప్రభా ఏ విధమైన వ్యర్థమైన మాటలు కానీ అనాలోచితమైన ఆలోచనలు కానీ ప్రభా దేవా ఏ విధమైన వెంటనే నా దగ్గర రాకుండా ప్రభా ఇదిగో నా వాక్యం విత్తనాన్ని నిలబడిన కనుక ప్రభా నీ యొక్క ఆత్మ నడిపింపుతో సంఘానికి కుడి వచ్చిన వారికి కావాల్సిన విలువైన మాటలు ప్రభా నా ద్వారా మీరు అందించమని ప్రార్థిస్తున్న ప్రభా సహాయం దయచేయండి. ప్రభా మాకు కాదు ఘనత, ప్రభా మాకు కాదు నైనా ఘనత, మహిమ, ప్రభావం ప్రభా మీరు మాత్రమే ఆరోపించుకుని ప్రార్థిస్తూ ప్రభా యొక్క వాక్య పరిచర్య ప్రారంభ నిమిషం నుంచి ముగింపు నిమిషం వరకు నీ కృప, నీ సన్నిధి, నీ ప్రసన్నత మాకును తోడుగా ఉంచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకున్నాం ప్రియ పరలోకపు మా తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగము మనందరూ కూడా సుపరిచితమైనటువంటి లేఖన భాగమే. అనేక సందర్భాల్లో శుభదినాల్లో ఈ యొక్క వచ్చిన భాగాలనే మనం చదువుకుంటూ ఉంటాము. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు రాయించడు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించదము. కాబట్టి దేవాది దేవుడు ఒక దినాన్ని ఏర్పాటు చేశాడు. ఆ దినంలో మనం ఏం చేయాలంటే నిరుత్సాహంగా ఉండకోకుండా ఎలా ఉండాలి? ఉత్సాహించి సంతోషించమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం సంతోషించి ఉత్సాహించాలని చెప్పి దేవుని యొక్క లేఖనం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు. ఎన్ని దినాలు అంటే 7 దినాల్లో ఈ సృష్టిని సృష్టించాడు. కాబట్టి 6 దినాల్లో ఆయన చెయ్యను ఉద్దేశించిన పనులన్నీ కూడా తన యొక్క నోటు వాక్ చేత తను చేసి మానవులమైన మనల్ని ఆయన యొక్క స్వాస్థలతోటి ఆయన నిర్మించి మనలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మైనట్లుగా మనం ఆది ఖండంలో మనం చూస్తూ ఉన్నాం. 6 దినాలు ఆయన శ్రమించాడు, ఆయన కష్టపడ్డాడు. అయితే 7వ దినాన్ని ఆయన ఏం చెప్తున్నాడంటే ఇది విశ్రాంతి దినము కనుక విశ్రాంతి దినం అని చెప్పి 7వ దినానికి ఆయన పేరు పెట్టాడు. మరి ఒక విషయం మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే విశ్రాంతి ఎవరికి? దేవుడికా మనకా? అంటే మనం ఏమనుకుంటామంటే దేవుడు 6 రోజులు కష్టపడిపోయాడు, ఈ సృష్టిని, సూర్యచంద్ర నక్షత్రాలని, ఈ సముద్రం, చేపలు, జంతువులు ఇవన్నిటి కూడా చేసి దేవుడు అలసిపోయాడు. కాబట్టి దేవుడికి విశ్రాంతి తీసుకోవడానికి ఒకరోజు రెస్ట్ డే దేవుడు తీసుకున్నాడేమో అనుకుంటాం. అంతేనండి? దేవునికి విశ్రాంతి అవసరమా? ఆయన కునుకోడు నిద్రపోడు అని చెప్పి లేఖన భాగం తెలియజేస్తూ ఉంది. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకోడు నిద్రపోడు. మరి అలాంటి దేవునికి విశ్రాంతి అవసరం అంటే కనుక ఆయనకి విశ్రాంతి అవసరం లేదు. ఆయనకి విశ్రాంతితోటి అవసరం పని లేదు. అయితే విశ్రాంతి ఎవరికంటే ఆయన మానవులైన మనకి ఒక మాదిరి జీవితం చూపించడం కొరకు ఆయన విశ్రాంతిని ఆయన ప్రవేశపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియదేని వల్ల. కాబట్టి ఒక దినాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, ఆ దినం విశ్రాంతి దినంగా తెలియజేస్తున్నాడు ప్రియదేవులారా. అది పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు యొక్క చరిత్రలో ఆ విశ్రాంతి దినానికి చాలా ప్రాముఖ్యత, చాలా ప్రాధాన్యత అనేది ఇవ్వడం చూస్తూ ఉన్నాం. ఆ విశ్రాంతి దినాన్ని, ఆ సబ్బత్ రోజుని వారు దేవుని ఆరాధించే విధానం కానీ వారు దేవుని గణపరిచే విధానం కానీ మనం చూసినట్లయితే చాలా ప్రాముఖ్యత, చాలా ప్రాధాన్యత అక్కడ ఇస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా మన సహోదరులు అనేక మంది ఇజ్రాయెల్ వెళ్ళిన వారు, ఇల్లు వచ్చిన వారు అందరూ కూడా ఆ సబ్బత్ రోజుని వారి యొక్క ఆరాధన విధానం ఎలా ఉంటుందో కూడా మనం చూస్తూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి అంత ప్రాముఖ్యత, అదే దేవుడు ఏర్పాటు చేసిన దినము. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన దినానికి దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు ఎంత ప్రాముఖ్యత, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో మనం గ్రహించుకోవాలి. అందుకని ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించాలని చెప్పి కీర్తనకారుడు అక్కడ తెలియజేస్తున్న ప్రియదేవుడా. కాబట్టి ఏది దేవుడు ఏర్పడిన దినం అంటే దేవుని ఆరాధించేటువంటి దినము, దేవుణ్ణి గణపరిచేటువంటి దినము. అది దేవుడి ఏర్పాటు చేసిన దినము. ఇదిగో మీరు దేవుని ఆరాధించండి, ఈ విధంగా ఆరాధించమని చెప్పి అనేకమైన నియమ నిబంధనలతోటి ఇశ్రాయేలుకి
నిబంధనలు ఇచ్చిన తర్వాత ప్రీతిని వల్ల వాళ్ళు ఆ విధంగా ఆరాధిస్తున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. అది పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే కొత్త నిబంధన గ్రంథంలో విశ్వాసులైన మనకి దేవుడు కూడా ఒక దినాన్ని ఇచ్చాడు. మనకు కూడా అండి ఒక దినాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అది ఏ దినమని మనం ఆలోచిస్తున్నట్లయితే అది ఏ రోజండి చెప్పండి? ఏ రోజు? క్యాలెండర్ చూసి చెప్తారా? ఆదివారం. ఏదండి? ఆదివారం. దాన్ని మనం ఆదివారంగా పిలుస్తున్నాం. దాన్ని మనం ఒక భాషలో బైబిల్ భాషలో మనం చెప్పుకోవాలంటే అది ప్రభు దినం. ఏదండి? ఆదివారం అనేది ప్రభు దినం. కాబట్టి ఎంతమంది ఈ ఆదివారాన్ని ఇది ప్రభు దినం అని చెప్పి స్పృహ కలిగి మనం ప్రవర్తిస్తూ ఉన్నాం ఆదివారం రోజుని? ఎందుకంటే ఆ వారం అంతటిలో కూడా ఇదిగో దేవుడు మా కొరకు 7 రోజులు అనుగ్రహించాడు. 7 రోజులు 6 రోజులు మేము కష్టపడతాము, శ్రమిస్తాము, మా పనులు మేము చేసుకుంటాము. కానీ 7వ రోజు అనేటువంటి ఆదివారం అనేది దేవుడు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి దినం. కాబట్టి ఈ రోజు మేము ఏం చేయాలంటే నేను కానీ, నా కుటుంబం కానీ, నా పిల్లలు కానీ, నా బిడ్డలు కానీ అందరం కూడా వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేయాలంటే ప్రభు దినాన్ని ప్రభువుని స్తుతించాలి, ప్రభు దినాన్న ప్రభువుని ఆరాధించాలి, ప్రభు నామాన్ని గణపరచాలని చెప్పినటువంటి ఆశ ఈరోజు క్రైస్తవుల్లో అనేటువంటి మనల్లో ఎంతమందికి ఉంటుందండి? ఆదివారం కోసం ఎదురు చూస్తున్నారు ఎంతమంది ఉన్నారు? ఆదివారం వస్తే సంత వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు, ఆదివారం వస్తే సెలవు వస్తుందని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. కానీ ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించాలి, దేవుని కనపరచాలని వారు ఎంతమంది ఉన్నారు? 6 రోజులు పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు కాబట్టి ఆ రోజు సరైన వంటలు ఉండడానికి తల్లికి కుదరదు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే ఆదివారం వస్తుంది కాబట్టి నీకు మంచి బిర్యానీ వండుతాను, ఆదివారం సాయంత్రం నీకు మంచి లెగ్ పీసులు పట్టుకొస్తారని చెప్పి ఆ రకంగా పిల్లలు చూస్తూ ఉంటారు. పిల్లలు కూడా ఏం చేస్తారంటే ఆదివారం ఎప్పుడు వస్తుందా, మా అమ్మ ఎప్పుడు బిర్యానీ వండుతుందా, ఆదివారం ఎప్పుడు వస్తుందా, మా డాడీ ఎప్పుడు లెగ్ పీసులు పట్టుకొస్తాడని చెప్పి ఎదురు చూసే విధానంలోనికి మనం వెళ్ళిపోతున్నాము, మన పిల్లలు కూడా తీసుకుని వెళ్ళిపోతున్నాం. కానీ ఇది ప్రభు ఏర్పాటు చేసిన దినము. దీని మీద మనం ఆనందించాలి, దీని మీద మనం సంతోషించాలి. దేవుని ఏర్పరిచిన దినంలో మనందరం కూడా దేవుని మందిరంలో ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి విధానంతో కనుక మనం కానీ మన పిల్లల్ని కానీ సిద్ధపాటు చేసి మన మందిరం తీసుకొచ్చినట్లయితే ప్రియదినులరా మన జీవితాలు బాగుంటాయి, మన కుటుంబాలు బాగుంటాయి, మన బిడ్డల జీవితాలు కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే ఆదివారం యొక్క ప్రాముఖ్యత మనకే సరిగ్గా అర్థం కాదు, అలాంటిది మన బిడ్డలకి ఏం చెప్తాము? ఆదివారం యొక్క ప్రాముఖ్యత మనమే సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాం. ఏదో ఆదివారం సెలవు దినం కాబట్టి ఆదివారం చర్చికి రావాలి. కొంతమంది ఏమో చర్చికి రాకపోతే ఏదో అయిపోతుంది అనుకుని కొంతమంది చర్చికి వచ్చే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. లేకపోతే సమాజానికి భయపడి కొంతమంది చర్చికి వచ్చేవాళ్ళు మనకి కనిపిస్తూ ఉంటారు. ఆ విధంగా కాకుండా దేవుని మీద ఆశతోటి, దేవుని మీద ప్రేమతోటి, దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలన్నటువంటి తృష్ణతోటి ఎంతమంది మందిరానికి వస్తున్నారంటే మన వేలి మీద లెక్క పెట్టి చెప్పొచ్చు. కాబట్టి ప్రియదిన వల్ల ఇది ప్రభువు దినము. ఆదివారం అనేది ప్రభువు దినం. ప్రభువు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి దినం. మనం వచ్చి దేవుని మందిరానికి వచ్చి ఏం చేయాలంటే దేవుని ఆరాధించాలి, దేవుని కనపరచాలి. కాబట్టి ఈ ఆదివారం యొక్క ప్రాముఖ్యత మనం చూసినట్లయితే బైబిల్లో అనేకమైన సందర్భాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది ప్రభువు దినంగా ఈ ఆదివారం ప్రియదైన వల్ల ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన మరణించి పునరుద్ధానమైన దినంగా మనము చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ ఆదివారం యొక్క ప్రాముఖ్యత మనకి కనిపిస్తుంటుంది. మొదటి అధ్యాయంలోను ప్రభుని యేసుక్రీస్తు వారు చదవదునమ్మా, నేను చదువు వెళ్ళిపోతాను. ఆదివారం ఆయన పునరుద్ధానమైన దినంగా మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను సందర్శించిన దినంగా కూడా మనకి ఈ ఆదివారం మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కొందరు స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించిన దినంగా మనకి అదే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనకి కనిపిస్తుండదు ప్రియదులారా. అదేవిధంగా భయంతో ఉన్నటువంటి శిష్యులు, ఇంకా ప్రభు చనిపోయాడు, ఇంకా మా పరిస్థితి అయిపోయింది అనుకున్నప్పుడు ఒక గదిలో భయంగా ఉన్నటువంటి శిష్యుల దగ్గరికి ప్రభుని యేసుక్రీస్తు వారు వెళ్ళి వారిని సమాధానపరిచిన విధానం మనకి కనిపిస్తుంది. అది కూడా ప్రభు దినమైనటువంటి ఆదివారం మనకు కనిపిస్తూ ఉంటుంది. అవిశ్వాసులైన శిష్యుల్లో విశ్వాసాన్ని నింపిన దినమే ఈ యొక్క ఆదివారం ప్రియదులారా. అదేవిధంగా అపోస్తులందరూ కూడా ఒక గదిలో ఉన్నప్పుడు వారి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన దినం కూడా ఈ యొక్క ఆదివారంగా మనము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ అపోస్తులు కూడుకున్న దినాన్న, కూడుకున్న సమయంలో, కూడుకున్న స్థలంలో వారు రొట్టె విరిచే దినంగా కూడా మనకి ఈ ఆదివారము కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఆదివారము ప్రాముఖ్యతని, ఈ ఆదివారం యొక్క ప్రాధాన్యతను మనం చూసుకున్నట్లయితే ఎన్నో ఘనమైన కార్యాలు ఆ దినంలో జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అవిశ్వాసులైన శిష్యుల్లో విశ్వాసాన్ని నింపిన దినంగా, అపోస్తులు రొట్టె విరిచే దినంగా, ఇది ప్రభు దినంగా మనము చూస్తూ ఉన్నాం ప్రియదినులారా.
అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను భక్తుడు ఉన్నాడు. ఆయన్ని ఆత్మమోసులై పద్మాసు దీపానికి వెళ్ళిపోయిన రోజు కూడా ప్రభు దినమైనటువంటి ఆదివారమే. ప్రకటన గ్రంథం రాయడానికి దేవుని యొక్క దూత ఆయన పద్మాసు దీపానికి తీసుకువెళ్ళిపోయింది. అది ఏ రోజు అంటే మనం కూడుకున్నటువంటి, మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు దినమైనటువంటి ఈ యొక్క ఆదివారం దినమే. ఆయన అంత గొప్పకమైన కార్యాలు ఈ ఆదివారం, ఈ ప్రభు యొక్క పునరుద్ధరణ దినాన్న జరిగింది. ప్రియరా, ఎందుకు ఇంత ప్రాధాన్యత, ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఈ ఆదివారానికంటే ఇది ప్రభువు దినం, ఇది ప్రభు దినం. ప్రియరా, ప్రభు యొక్క రోజు ఇది. కాబట్టి ఈ రోజు ప్రభు యొక్క రోజు కాబట్టి మనం దేవునికే మనం కేటాయించే వారిగా మనం ఉండాలి. దీంట్లో మనం ఇరికించి మన పనులు పెట్టుకోవడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు మనకి వారానికి 7 రోజులు ఇచ్చినట్లయితే 6 రోజులు మనకే ఇచ్చాడు ప్రభు. 6 రోజులు మనకే ఇచ్చాడు. ఒక రోజు ఆయన తీసుకున్నాడు. ఒక రోజు ఎక్కువ, 6 రోజులు ఎక్కువ, 6 రోజులు ఎక్కువ. కానీ మనం ఎంత కుర్తి అంటే 6 రోజులు మనకు సరిపోవు. 6 రోజులు మనకి సరిపోవు. మరలా దీంట్లో 4-5 గంటలు, 5-6 గంటలు మళ్ళీ ప్రభు దినంలోనే మనము దొంగిలించుకుంటాం. కాబట్టి మనం ఏంటంటే దొంగలం. ఏ దొంగలం అంటే ప్రభు యొక్క సమయాన్ని దొంగిలించడం అంటే దొంగలం మనం. కాబట్టి ప్రియమైన ఇది ప్రభు దినము, ప్రభు ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి దినము. కాబట్టి ప్రభు దినము, ఈ యొక్క ఆదివారము మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని కీర్తించాలి, ఆయన్ని ప్రియదినులారా ఆరాధించాలి. ప్రియదినులారా, అది ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. నేను మీకు 6 రోజులు 7 రోజులు మీకు ఇచ్చాను. 7 రోజులు 6 రోజులు మీ ఇష్టానుసారంగా మీరు మీ పనులు మీరు చేసుకుని మీరు కష్టపడి మీరు సంపాదించుకోండి. 7వ దినం అది నా రోజు. మీరు ఆ రోజు మీరు ఏం చేస్తారంటే నా మందిరానికి వచ్చి మీరు నన్ను గణపరచండి, మీరు నన్ను స్తుతించండి, మీరు నాకు మహిమ చెల్లించమని చెప్పి దేవుడు కోరుకున్నాడు. ప్రియదినులారా, పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు దగ్గర నుంచి కూడా అదే కోరుకున్నాడు ఆయన. అక్కడికి వెళ్ళి మనం వాక్యాలు తిరిగేసుకున్నా మనకు కనిపించే విధానం అదే కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన పిలుచుకున్నాడు. ఎందుకు విశ్రాంతి దినం అని మనం ఆలోచించినట్లయితే ఆయన్ని జ్ఞాపకం తెచ్చుకోవడానికి, ఆయన ఆరాధించడానికి మనము చూస్తున్నాం. ప్రియదినులారా, కాబట్టి కొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘానికి లేదంటే ఈ ఆదివారం ప్రభు దినటువంటి దినాన్ని మనం ఎలాగా ఉపయోగించుకోవాలి, మనం ఎలాగా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని మనం ఆలోచిస్తున్నట్లయితే చూడండి, 95వ కీర్తనలో కీర్తనకారుడు చక్కని మాటలు తెలియజేస్తున్నాడు. మందిరానికి వచ్చాడు, మనము ప్రభు దినానికి ప్రభు సన్నిధిలో కూడుకున్న మనము చేయవలసిన పనులు ఏంటో మనం చూసుకున్నట్లయితే 95వ కీర్తన మొదటి 3 వచనాలు, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణను బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. చూడండి, కీర్తనకారుడు చాలా వివరంగా దేవుని యొక్క మందిరానికి మనం ఎందుకు రావాలి, దేవుని యొక్క మందిరానికి వచ్చిన మనము మందిరంలో ఏం చేయాలి అనే విషయాల్ని చాలా స్పష్టంగానే ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన పిలుస్తూ ఉన్నాడు, రండి యెహోవాను గురించి ఉత్సాహగానము చేయుదము. మీరు దేవుని మందిరానికి రండి. దేవుని మందిరానికి దేవుడు ఏదో ఆశీర్వదిస్తాడని, దేవుడు దీవెనలు ఇస్తాడని, దేవుని మందిరంలో శాంతి సంతోషము ఇవన్నీ కలిగితే అవన్నీ మనం పొందుకునియే. మీరు రండి. మీరు ఎలా రావాలంటే దేవుని ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని కృతజ్ఞతలు చెల్లించడానికి. మీరు వచ్చే మనసు ఏంటో ఆయనకి తెలుసు. కాబట్టి నీకు సంతోషం ఇవ్వాలా, ఆయన ఇస్తాడు. ఆయన సమాధానం ఇవ్వాలా, ఆయన ఇస్తాడు. నెమ్మది కావాలా, ఆయన ఇస్తాడు. అవన్నీ కూడా ప్రభు సన్నిధిలో దొరుకుతాయి, దొరకదంటలేదు. కానీ వచ్చే మనం వచ్చి ఏం చేయాలనేది మనం నేర్చుకోవాలి. ప్రియదులారా, అంటే దేవుడు సంతోషం ఇస్తాడని మనం రావడం కాదు, దేవుడు సమాధానం ఇస్తాడని రావడం కాదు, దేవుడు ప్రియదులారా మనల్ని ఓదార్స్తాడని రావడం కాదు, మన అక్కర్లో మన కోరికలు తీరుస్తాడని మనం రావడం కాదు. మనం వచ్చి మన పని మనం చేసుకుని వెళ్తే ఆయన చేయవలసింది ఆయన చేస్తాడు. అంతే మనం వచ్చి వెళ్ళిపోతే జరిగేదేమీ కూడా ఇక్కడ లేదు. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉన్నట్లు ప్రతి వారం వస్తాం, ప్రతి వారం వెళ్తాం. ఇది ఒక ఆచారం, ఒక సాంప్రదాయంగా అయిపోతుంది తప్ప దేవుడు ఆశించిన కార్యం మనలో జరగదు, మనం ఆశించే కార్యం కూడా మనలో జరగదు. ప్రియదేని వాళ్ళారా, కాబట్టి ఇలాంటి కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి రమ్మంటూ ఉన్నాడు. ఎలాంటి స్థుతులతో మనం రావాలండి? కృతజ్ఞతాస్థుతులతో. ఈ సోమవారం నుంచి ఈ ఆదివారం ఉదయం వరకు దేవుడు మన పట్ల చేసిన మేలను తలంచుకుంటూ, ఒకవేళ మర్చిపోయి ఎవరొకటి ఉంటే రాసుకుని, అవసరమైతే అవన్నీ కూడా దేవుని మందిరానికి వచ్చి, ప్రభు ఇదిగో సోమవారం నన్ను ఈ విధంగా కాపాడు, మంగళవారం ఈ విధంగా కాపాడు,
బుధవారం ఈ విధంగా కాపాడు. ఒకవేళ మనకి అనిపించే విధానంలో మనకు ఉన్నట్లయితే కనుక దేవుడు నిజంగా నన్ను తప్పించాడు, దేవుడిని కాపాడాడు, దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే యొక్క స్పృహ మనలో ఉన్నట్లయితే ప్రీతిని వల్లరా ఉన్నట్లయితే కనుక అప్పుడు మన హృదయం ఎలా ఉంటుందంటే కృతజ్ఞతతో నిండినటువంటి హృదయంగా ఉంటుంది. అప్పుడు మన హృదయం ఎలా ఉంటుందంటే భారంతో ఎప్పుడు వెళ్ళాలా దేవుని మందిరానికి, ఎప్పుడు దేవుని కనపరచాలా, ఎప్పుడు స్తుతించాలా, ఎప్పుడు దేవునికి నా యొక్క ఆనందాన్ని వ్యక్తపరచుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక విషయంలో మనకు ఎవరైనా చేయలేని మేలు చేస్తారు అనుకోండి, వాళ్ళని ఎప్పుడు మీట్ అవ్వాలి, ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలి అని ఒక కుతూహలం మనలో ఉంటుంది కదా. అదే కుతూహలంతో మనం కలిగి ఉన్నట్లయితే ప్రీతినరా ఎప్పుడు శనివారం అవుతుందా, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు ఆదివారం అవుతుందా, ఎప్పుడు 10:30 అవుతుందా, ఎప్పుడు మందిరానికి వెళ్ళి ఎప్పుడు ఆరాధన, ఎప్పుడు సన్నిధిలో మోకరించే సమయం అవుతుంది అని చెప్పి మనం ఎదురు చూస్తాం ప్రీతిని వల్లరా. మనము ఎదురు చూస్తాం ప్రీతినరా. కాబట్టి ఆ యొక్క ఆతృత మనలో ఉండాలి. అదంటూ రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషము చేయుదాం. యెహోవాను బట్టి మనం ఉత్సాహధ్వని చేయాలి. ఆయన రక్షణని కేడముగా దుర్గముగా మనకుంటున్నాడు కాబట్టి ఆయనకి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. మన దేవుని యొక్క మందిరానికి ఎందుకు రావాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మన దేవుని మందిరానికి రావాలి. కృతజ్ఞతాపూర్వకంగా మన దేవుని మందిరానికి రావాలి. కృతజ్ఞత హృదయంతోటి మన దేవునికి రావాలి. వచ్చి కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చెయ్యుదము. ఎవరి పేరట అండి? ఆయన పేరట మనము సంతోషగానములు చేయాలి. మన పాటలు పాడిన దేవునికే, మనం బైబిల్ పట్టణం చదివిన దేవునికే, మన ఆరాధన చేసిన దేవునికే, మన వాక్యం చదివిన దేవునికే, ప్రార్థన చేసిన దేవునికే. ఇక్కడ దేవుని మందిరంలో ఏ కార్యం జరిగినప్పుడు కూడా అది ఆయనకి మాత్రమే చెందే విధంగా మనం ఉండాలి తప్ప ఇక్కడ పాటలు పాడేవాడు గొప్పవాడు కాదు, ప్రార్థన చేసేవాడు గొప్పవాడు కాదు, వాక్యం చెప్పేవాళ్ళు గొప్పవాళ్ళు కాదు. ప్రీతిని వాళ్ళరా ఆయన పేరట కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము మనము చేయుదాం. ప్రీతిని వాళ్ళరా సంతోషగానము ఆయన పేరట మనం చేసేవారంగా మనం ఉండాలి. దేవుని యొక్క మందిరానికి వచ్చినటువంటి మనము ఈ యొక్క ప్రభు దినము ప్రీతినులరా ప్రభు దినంలో ప్రభుని ఆరాధించాలి, ప్రభుని గణపరచాలని కూడుకున్న మనం సంతోషగానముతో మన దేవుని మందిరానికి రావాలి. సంతోషంగా దేవుని మందిరానికి రావాలి. కృతజ్ఞత హృదయంతో దేవుని మందిరానికి రావాలి. వచ్చిన మనము కీర్తనలు పాడుచు, పాటలు పాడుచు, వాక్యం చదువుతూ, ఆరాధనలో మనం చేస్తూ, వాక్యం చెప్తూ, వాక్యం చదువుతూ ఏది చేసినప్పుడు కూడా ఆయన పేరట మనము చేసేవారు ఉండాలని దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. ప్రీతులారా చూడండి 84వ కీర్తనలో కూడా చూడండి. 84వ కీర్తన 4వ వచనం. నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఎవరు ధన్యులండి? పెద్ద బంగ్లాలో ఉన్న వాళ్ళు ధన్యులు అన్నాడా? డూప్లెక్స్ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు ధన్యులు అన్నాడా? లేదంటే రాజభవనంలో ఉన్నవారు ధన్యులు అన్నాడా? నీ మందిరంలో నివసించేవారు ధన్యులు. మనం ఎవరమండి ఇప్పుడు? మన ధన్యులు. ఆ విషయం మనం గట్టిగా చెప్పాలి, ఎక్కడ సంతోషించవలసిన విషయం లేదు. కాబట్టి నీ మందిరం అనేది నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. మన ధన్యులమే, మంచిదే, ఒప్పుకున్నాం. అయితే మనం నిత్యము దేవుని స్తుతిస్తున్నామా? కింద మాట వారు నిత్యము నిన్ను, ఎవరైతే ధన్యులుగా ఉంటారో, ఎవరైతే ధన్యులుగా ఆ ధన్యతను పొందుకోనుకున్నారో వాళ్ళు చేసే పని ఏంటంటే వారు నిత్యము ప్రభుని స్తుతిస్తారు. వారు నిత్యము ప్రభువుని స్తుతిస్తారు. ఆదివారం ఒక్కరోజే కాదు, ఆదివారము ఒక్కరోజే కాదు, లేదంటే గృహకుడుకులు ఉన్నప్పుడే కాదు, లేదంటే సేవకులు ఇంటికి వచ్చినప్పుడు కాదు, లేదంటే మనకేదైనా అపాయం కలిగినప్పుడు, మనకేదైనా శ్రమ కలిగినప్పుడు, మనకేదైనా ఇబ్బంది కలిగినప్పుడు కాదు. దేవుని యొక్క మందిరం నివసించేవారు ధన్యులు, వారు నిత్యము కూడా ఆయన్ని స్తుతిస్తారు. మన ధన్యులమనే చెప్పి మనం చాలా సంబరపడిపోతున్నాం, కానీ ఆ ధన్యతను మనం పొందుకోవాలంటే మనం చేసిన పని అంటే నిత్యము కూడా దేవుని మనం ఏం చేయాలండి? స్తుతించాలి. నిత్యము కూడా ఆయన మనం గణపరచాలి. నిత్యము కూడా, ఎందుకంటే మనం ఉదయం లేచిన కానీ నిద్రపోయే వరకు కూడా ఎన్నో మేలు దేవుడు మన పట్ల చేస్తూ ఉన్నాడు. కొంతమంది సాక్షులు వింటున్నప్పుడు ఆ సాక్షులు మనకు కంపేర్ చేసుకున్నాం అనుకో, అక్కడి మనం తప్పించబడినట్లే లెక్క. కొంతమంది వ్యక్తులు సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆ సాక్ష్యం మనం వింటున్నప్పుడు ఆ వాక్యాన్ని, ఆ సాక్ష్యాన్ని ఆ వ్యక్తుల యొక్క జీవితం ద్వారా మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఆ విషయంలో మనం తప్పించబడినట్లే. అందుని బట్టి ప్రతి నిత్యము కూడా మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞత స్తుతులు మనము చెల్లించాలి. కాబట్టి ఇక్కడ గ్రంథకర్త అంటూ ఉన్నాడు, నీ మందిరం ముందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. మన ధన్యులుగా పిలవబడాలంటే
దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోతే ఉపయోగం లేదండి. దేవుని మందిరానికి వచ్చిన మనము దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని హెచ్చించాలి. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మనం తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి. మనకు అధికారం ఉన్నా, మనకు పదవులు ఉన్నా, మన దగ్గర డబ్బు ఉన్నా, మనకు పేరు ప్రఖ్యాతులు ఏదున్నప్పుడు కూడా అది ఆ గడప లేదంటే ఆ గేటుకి ముందే. దాన్ని విడిచిపెట్టి మనం ఏం చేయాలంటే, ప్రభా నేను దీనుడను, ప్రభా నేను దీనుడను అని చెప్పి మన దేవుని మందిరంలోకి మనము ప్రవేశించాలి ప్రియదేవుని వల్ల. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. కాబట్టి ఎవరు దేవుని నిత్యం స్తుతిస్తారంటే, ఎవరు విరిగిలేగిన మనసు కలిగి ఉంటారో, ఎవరు దీన హృదయం కలిగి ఉంటారో వాళ్ళు నిత్యము కూడా దేవుని స్తుతించడానికి వాళ్ళు ఆతురత పడుతూ ఉంటారు. అనే తప్ప అధికారంతో ఉన్నవారు, డబ్బుతో ఉన్నవారు, లేదంటే కనుక పేరు ప్రఖ్యాతిలో ఉన్నవారు నేను దీనుని అంటే ఒప్పుకుంటారండి? దీనుడు నిత్యము దేవుని స్థితించగలుగుతారంటే కష్టం అది. ఎందుకంటే మనకి లోక సువార్త 19వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని ప్రభుని యేసుక్రీస్తు చూపించారు. సుంకరి పరిసేయుడు కదండి. సుంకరి పరిసేయుడు మనం చూసినట్లయితే, పరిసేయుడు ఒక అధికారి, పరిసేయుడు డబ్బున్న వ్యక్తి, పరిసేయుడు భక్తిలో తూలుతున్న వ్యక్తి, గొప్ప ఆధ్యాత్మిక భక్తిని ప్రదర్శిస్తున్న వ్యక్తి. అయితే ఇంకొక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు, సుంకరి. ఈయన ఎవరంటే ఆయన ఒప్పుకుంటాడు, నేను పాపిని, నేను దీనుణ్ణి అని చెప్పి ఆయనే మాట్లాడుతున్నాడు ప్రియవారా. కాబట్టి ఒక అధికారం కలిగిన వ్యక్తి, డబ్బున్నటువంటి వ్యక్తి, ఆధ్యాత్మికమైన గర్వం అంటే నేను పెద్ద భక్తిపరుడిని, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను కానుకలు ఇస్తున్నాను, నేను ఇలాగుంటలేదు అలాగుంటలేదు అని చెప్పి ఒక రకమైనటువంటి భక్తిలో ఉన్నటువంటి పరిసయుడు ప్రియవారా దీన మనస్తత్వం లేదు, అతనికి తగ్గింపు జీవితం లేదు. ఈ సుంకర్ అయితే కనుక దీన మనసు కలిగి ఉన్నాడు, తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. ఇద్దరు కూడా దేవుని మందిరానికి వెళ్ళారు. అయితే ఎవరు పాపాలు క్షమించబడి ఉన్నాయంటే, పరిసయుడు ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. కానీ సుంకరి పాపిగా వచ్చాడు, నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు. అర్థమవుతుందండి? పరిసయుడు ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు, కానీ సుంకరి పాపిగా వచ్చాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు ప్రియదేవుని వల్లరా. కాబట్టి ఈరోజు మనం దేవుని మందిరానికి ఎలా వస్తున్నాం అనేది ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. ఎలా వెళ్తున్నాం అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పరిసయలాగా వచ్చి వెళ్ళిపోతున్నామా, సుంకరలాగా మనం వచ్చి వెళ్ళిపోతున్నామా? కాబట్టి రండి యెహోవాను గురించి ఉత్సాహగానం చేయదమంటూ ఉన్నాడు. దేవుని మందిరానికి వచ్చిన కృతజ్ఞత స్తుతులతో దేవుని స్తుతించాలి, కీర్తనలు పాడుచు ప్రియదేవుని దేవుని గణపరచాలని చెప్తూ ఉన్నాడు. నీ మందిరం నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురనే మాట ఇక్కడ మనకి తెలియజేస్తుంది ప్రియదేవుని. కాబట్టి దేవుని మందిరానికి మనం ఎలా వస్తున్నాము, ఎలా వెళ్తున్నాం అనేది, పరిసరలాగా వస్తున్నామా, సుంకరలాగా తిరిగి వెళ్తున్నామా ఆలోచన మనము చేసుకోవాలి. అంతే తప్ప ఏదో కంగారుగా రావడం, కంగారుకి వెళ్ళిపోవడానికి కాదు ప్రియదేవుని వల్ల. ఇది ప్రభు దినం, ప్రభు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి దినం. కాబట్టి ఇది దినాన్ని మనం ప్రభువుకి కేటాయించుకోవాలి, దేవునికి మనం సమర్పించుకోవాలి. ఏదైనా ఒక స్నేహితుడి ఇంట్లో పెళ్ళి అయితే, బంధువుల ఇంట్లో పెళ్ళి అయితే ఆ రోజంతా కేటాయించుకోం మనం. పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, ఒకవేళ రిసెప్షన్ ఉన్నట్లయితే రైట్ 12 గంటల వరకు కూడా మన సమయాన్ని కేటాయించుకుంటాం. అవునంటారా కాదంటారా? కదండి. ఏదైనా ఒక ప్రమాదం సాత్తు మన బంధువులు ఉన్నట్లయితే కనుక రోజుల తరబడి మన హాస్పిటల్కి కేటాయించుకోవట్లేదా, మన పనులన్నీ మానుకుని? మరి దేవుని మందిరానికి మనం కేటాయించుకోవడానికి మనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటారు? దేవుడు అడగట్లేదనా, దేవుడు చూస్తలేదనా? కానీ ప్రతిదానికి లెక్క అనేది ఉంటుంది ప్రియమరా. ఒకవేళ బంధువులు అడుగుతారని, లేదంటే స్నేహితులు అడుగుతారని మన కంగారుపడి వెళ్ళకపోతే ఏమనుకుంటారు, ఉండకపోతే ఏమనుకుంటారని చెప్పేసి అనేక రకాలుగా మనం తర్జన భర్జన చేసుకుని, ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు కూడా అవన్నీ పక్కన పెట్టుకుని కదండి, ఇంపార్టెంట్ పనులను పక్కన పెట్టుకుని మనం వెళ్ళిపోతాం కదా. మరి దేవుని విషయంలో మనకి ఎందుకు ఆలోచన రాదు? దేవుడు అడగట్లేదని, దేవుడు చూడలేదని, దేవుడు మాట్లాడలేదని కదండి. దేవుడిని లెక్కలేకపోవడం వల్ల దేవుని మందిరానికి ఇచ్చే ప్రాముఖ్యతను, దేవుని మందిరానికి ఇచ్చే ప్రాధాన్యతను మనం ఇవ్వలేకపోతూ ఉన్నాం. కానీ ఒక దినాన మాత్రం తప్పనిసరిగా దేవుడు మనల్ని అడుగుతాడనే విషయాన్ని మాత్రం తప్పనిసరిగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఒక నీ స్నేహితులు, నీ కుటుంబస్తులు రేపు అడగొచ్చు, ఎల్లుండి అడగొచ్చేమో. ఒకవేళ అలా మర్చిపోవచ్చు, నీకున్న ఇబ్బందులను బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న బిజీ షెడ్యూల్ వల్ల అర్థం చేసుకోవచ్చేమో. కానీ దేవుడు మాత్రం హృదయాంతరంగమును ఎరిగిన దేవుడు, నీ స్థితి నీ గతి ఎరిగిన దేవుడు. కాబట్టి తప్పనిసరిగా దేవుడు అడుగుతాడనే విషయాన్ని మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి ప్రియమైన. కాబట్టి కంగారుగా వచ్చి కంగారుగా మనం వెళ్ళిపోవడానికి ఏ విధమైనటువంటి ప్రసక్తి లేదు. ఇది ప్రభు ఏర్పాటు చేసినటువంటి దినం. కాబట్టి అది ప్రభువుకి మనము కేటాయించాలి. మరలా దాంట్లో మనం దొంగిలించే పని మనము చేయకూడదు ప్రియదేవుని వల్ల. దొంగిలించే పని మాత్రం
మనం చేయకూడదు. ఒకవేళ ఉదయం అవకాశం ఉంటే ప్రార్థన చేసుకో, మందిరం సమయానికి వచ్చి మందిరంలో దేవుని స్తుతించు. మందిరం అయిపోయిన తర్వాత సేవకుడు చెప్పు నీ పనులే ముగించుకొని సేవకుడు చెప్పిన వాక్యాన్ని మరలా ధ్యానం చేసుకొని ఈరోజు ప్రభు నాతో ఏం మాట్లాడాడు అని చెప్పి ప్రభు సన్నిధిలో గడపడానికి మనం ఎక్కువగా ప్రాముఖ్యత మనం ఇద్దాం. ప్రియదేని వల్లరా ఇద్దాం, మనం ప్రాముఖ్యత మనం ఇద్దాం. ఎందుకంటే గత మనం చూసాం మన అంతర్గత జరిగిన ఫెస్టివల్ విషయంలోను 1 గంట లేదా 12:55 ముహూర్తం అయితే సాయంత్రం 6 గంటలకు 5 గంటలకు వెళ్ళి అక్కడ కూర్చున్న సందర్భాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆసక్తిని ఒకసారి గమనించండి, మన ఆసక్తిని ఒకసారి ఆలోచన చేసుకోండి, మన భక్తిని ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ప్రియదేని వల్లరా మనం ఒక 2 గంటలు ఏదైనా ఒక 3 గంటలు ప్రభు దినం అంటే ఆదివారం మనకి కేటాయించడానికి మనకి అవకాశం కుదరట్లేదు. ఒకసారి మీరే ఆలోచన చేసుకొని మీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకోవాలని మీ ముందు ఈ విషయం నేను పెడుతున్నాను. ప్రీతులారా, కాబట్టి నా మందిరం నివసించేవారు ధన్యులు, వారు నిత్యం నివసించెదరు అని మాట తెలియపరుస్తుంది. అయితే 2వ వచనం చూడండి, అదే అధ్యాయం 2వ వచనంలోను 84 అధ్యాయం కీర్తనలు 84 అధ్యాయము 2వ వచనం. కీర్తనలు 84:2 యెహోవా మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. కాబట్టి ఈ 84 కీర్తన కోరాహు కుమారులు రాస్తారు. ఎవరండి? కోరాహు కుమారులు రాస్తారు. కాబట్టి దేవుని యొక్క మందిర పరిచర్యలో వీరి యొక్క ఉద్యోగం ఏంటంటే సెక్యూరిటీ గార్డ్స్. ఎవరండి? కోరాహు కుమారులు ఎవరు? సెక్యూరిటీ గార్డ్స్. ఎక్కడంటే దేవుని యొక్క మందిర ద్వారం యొద్ద కాపలా కాచేటువంటి ద్వారపాలకులు ఈ కోరాహు కుమారులు. కాబట్టి ఆ కోరాహు కుమారులు రాస్తున్న మాటలు ఒకసారి వారు చేస్తున్న ఉద్యోగాన్ని, వారు ఉంటున్న పరిస్థితుల్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసి మనం చదివినట్లయితే యెహోవా నీ మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నదంట. కోరాహు కుమారుల యొక్క ప్రాణము ఎంత ఆశపడుతుంది, ఎంత సొమ్మసిల్లు. ఎందుకంటే దేవుని మందిర ఆవరణములను చూడాలని. వీళ్ళ ఉద్యోగం ఎక్కడ? వీళ్ళు చేస్తున్న పని ఏంటి? దేవుని మందిరంలోనే, దేవుని మందిరం యొక్క ద్వారం దగ్గరే వీళ్ళు ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఇది కంటిన్యూగా జరిగేటువంటి ప్రాసెస్ కదండి. ఒక రోజు వెళ్ళి ఒక రోజు మానేయడానికి లేదు. నిత్యము కూడా వాళ్ళు వెళ్తూ ఉన్నారు, నిత్యం కూడా పని చేస్తూ ఉన్నారు. రోజు వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఆశ ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోండి. యెహోవా మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవమగల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. దీంట్లో ఒక్కొక్క క్వాలిటీ అయినా సరే దేవుని మందిరానికి వచ్చే విషయం మనకు ఉందంటారా? వీళ్ళ ప్రతిరోజు కూడా చేసే పని అదే. ఆయన దినదినము కూడా నూతనత్వాన్ని వాళ్ళు పొందుకుంటున్నారు. రోజు కొత్త వాళ్ళకి, రోజు దేవుని యొక్క మహిమను పొందడానికి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి వాళ్ళకి రోజు కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రీతి వాళ్ళారా, నీ మందిరం చూడవాలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయం మాత్రమే కాదు, నా శరీరము, నా కాళ్ళు చేతులు మొత్తం నా శరీరము ఆనందముతో అంట కేకలు వేసేస్తున్నారంట. ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు మందిరంకి వెళ్దామా, ఎప్పుడు మందిరం చూద్దాం, దేవుని సన్నిధిలో ఎప్పుడు ఉందామని చెప్పి వాళ్ళకి ఆనందం. ప్రీతులారా, అది మన మాటల్లో మనం వర్ణించలేము. నా ప్రాణము నా శరీరమును కూడా ఆనందముతో కేకలు వేయుచున్నదనే మాట ఇక్కడ మనకి కనిపిస్తుంది. ప్రీతులారా, కాబట్టి ఈ యొక్క ఆశ, ఈ కోరాహు కుమారులకు కలిగిన ఆశ ఈరోజు నీలో నాలో ఉన్నట్లయితే కానీ ప్రీతులారా, నీ కుటుంబం నా కుటుంబం ఆశ్రదించబడుతుంది, నీ నా కుటుంబం దీవించబడుతుంది. ప్రీతులారా, అదే అన్నట్టు 4వ వచనంలో నీ మందిరం నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. కాబట్టి ఈ ఆశ ఉన్నవారు ధన్యులు, ఈ ఆశతోటి మందిరానికి వచ్చేవారు ధన్యులు, ఈ ఆశతోటి దేవుని స్తుతించేవారు ధన్యులు, ఈ ఆశతోటి దేవుని నామాన్ని మందిరానికి వచ్చి దాన్ని ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయేవారు ధన్యులు. అంతేగాని కంగారుగా వచ్చేసి కంగారు వెళ్ళిపోవడం కదండి. లేదంటే ఈ విధమైనటువంటి స్థితిలో ఉన్నట్లయితే కనుక ప్రీతులారా, ఆ ఆశీర్వాదాన్ని, ఆ ధన్యకరమైన జీవితాన్ని మనము పొందుకోలేదు. ఒక నిజంగా పీకల మీదకి వచ్చే పని ఉంటుంది కనుక దేవునికి తెలుసు, దేవుడు అర్థం చేసుకుని, దేవుడు ఏమి కఠినాత్ముడు అయితే మాత్రం కాదు. ఒక నిజంగా కొంపలు ములిపోయి వెళ్ళకపోతే నిజంగా అన్న స్థితిలో ఉంటే కనుక దేవుడు అర్థం చేసుకుంటాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని, లేదంటే ప్రార్థన చేసుకుని ప్రభుకి అప్పగించి చూసుకోండి. అయితే అవకాశం ఉండి కూడా, వీలుండి కూడా, వాయిదా వేసుకునేటువంటి అవకాశం ఉండి కూడా పనుల్ని
లేదంటే అక్కడికి మనం వెళ్ళకపోయినా వేరే వాళ్ళని పంపించి పని చేయించే అవకాశం ఉండి కూడా మనం కనుక దేవుని మంది నిర్లక్ష్యం చేసినట్లయితే కనుక తప్పనిసరిగా దేవునికి మనము లెక్క చెప్పుకోవాలి. కానీ ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే జరగదు, నువ్వు వెళ్ళకపోతే అక్కడ పెద్ద ప్రమాదం జరుగుతుందంటే కనుక దేవునికి అప్పగించి మరి మనం వెళ్ళడానికి దేవుడు కఠినాత్ముడైతే మాత్రము కాదు. దేవుడు అర్థం చేసుకునే దేవుడు, దేవుడు క్షమించగలిగినటువంటి దేవుడు. అంటే దేవుడు కన్విన్స్ అయిన రీతిలో మన సమస్య ఉండాలి. దేవుడు అర్థం చేసుకున్న రీతిలో మన దేవునికి మనం చెప్పుకుని మనం వెళ్ళినట్లయితే ప్రియులారా అప్పుడు దేవుడు అర్థం చేసుకుంటాడు ప్రియులారా. ఒకవేళ సమయం ఉండి అవకాశం ఉండి నువ్వు దేవుని మీద నిర్లక్ష్యం చేసినట్లయితే కనుక మనం దీవించబడలేము, మనం ఆశ్రయించబడలేము. ఎందుకంటే ప్రభు దినము మనం ప్రభువు దాన్ని మనం కేటాయించే వారిగా ఉండాలి. కాబట్టి ప్రభు దినాన్న దేవుని మందిరకు వచ్చిన మనము ఆయన కీర్తించాలి, ఆయన గణపరచాలి, ఆయన మహిమపరచాలి, ఆయన్ని మనము ఆరాధించాలి.